వెల్కమ్ టు మై ఛానల్ ప్రణవి ఛానల్. నేనైతే ఈరోజు బెల్లి బెట్లకైతే వెళ్ళాను. మా పాప అయితే ఇలా అడ్డాడుకొస్తుంది. నేను మా పాప దిగేసి తెలుసా నేడుగాయలు అంటారు. నాకైతే ఇంకా ఒకటి చిక్కింది. నేను అంత పుడుకున ఒకే ఒక్క నేడుగా దొరికింది. చాలు నేనైతే పాగడ నుంచి ఆ నేడుగా తినేకి. నేనైతే చెట్టు కిందకి చూసి సడన్ గా కూడెందుకు ఇలా పడేశారు అనుకున్నాను. చూస్తే అందుకే చెట్టు కిందకైతే వెళ్ళి నేను చూస్తా ఉంటే నాకు భయమయ్యాయి. తీరా పడిపోయింది. నేనైతే గుడిసి దగ్గరికి వెళ్ళిపోతా. ఆ ఎక్క అయితే నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చే తాగమ్మా అని. వాళ్ళకి నీళ్ళు రాలేదంట. నీళ్ళు అయితే బాగలేదు. తోటలో జీవనం చేసేది అయితే ఎట్లుంటుందో చెప్పండి మీరే. నాకైతే తోటలోకి వెళ్ళినాక ఎంత ఇష్టమైన తెలుసా, ఆడే ఉండాలనిపించేసింది. ఒక ఆమె అయితే కాఫీ చేస్తాం రా అమ్మ అని పిలుస్తాను నన్ను లోపలికి. నేను చాలా చెప్పి ఆవిడకి వచ్చేవాడు పిలుస్తూ ఉంటుంది. ఎలా ఉందో చూసొద్దామని వెళ్ళాను ఇంట్లోకి. ఇలా అయితే చీమలు అయితే చాలా ఉండేవాళ్ళు ఇంట్లో. నేను అంతా వెళ్ళి చూసాను. బాగుంది, పర్వాలేదు. తోటలో ఉండే ఇలా ఉంటే ఏంటి అయితే నన్ను కాఫీ పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెడుతుంది కదా బాగుండేదని నేనైతే నువ్వే చేయక్క అన్నాను. అక్కడైతే నేను ఫోటోలన్నీ ఇంట్లో సెకండ్ అక్క అయితే అక్క ఫస్ట్ అక్క ఇంకో సెకండ్ అక్క అయితే అనిత అంట. అయితే యూట్యూబర్ అని. నేనైతే పాల ప్యాకెట్ తీసుకుపోతున్నా కాఫీ చేద్దామని. అలా తోటలో ఉంటే గుడిసేసుకొని అలా ఉంటారు. అంటే వాళ్ళ నేనైతే నా బిడ్డ వాళ్ళైతే ఫుడ్ తింటుంటారు. నేను అందుకు ఇల్లు చూస్తుందామని ఇంట్లోకి అయితే వెళ్తాను. పాలు తీసుకుని ఆమె అయితే వెళ్ళి చూస్తాను లోపలంతా ఎలా ఉంది అని. నా కింద ముందర వెళ్ళి అక్కయ్య కూర్చోండే. ఆ అక్కయ్య మాట్లాడలేవు తిరుగు ఫస్ట్ సెకండ్ మాట్లాడిచ్చే. ఏమి అని తెలీదంట నేను. కాఫీ అయితే చేస్తా. అక్క అయితే మాదైతే ఎంత జమీన్ ఉంది చూపిస్తాను రామని చెప్పి తోడుకొని వెళ్తా ఉంది. వెళ్ళి మాదైతే అయితే గనం దగ్గరికి మాది ఉంది. ఆ టెంకాయ చెట్లు కనిపిస్తాయో అక్కడ ఇంకా మాదే అని చెప్పి నేనైతే చూస్తాను. మీదైతే పెద్ద తోటమ్మా అని చూస్తాను. మామిడి తోపు అంతా ఉంది మంచక్క అని చెప్తా ఉంది. నాకైతే నన్నైతే నేను ఊరికి వెళ్ళి ఇంత బాగా చూసుకున్న వాళ్ళంటే చెప్తున్నా ఏమంటే నా చెల్లెల్ని అయితే వీళ్ళు అడుగుతా ఉన్నారు. నా చెల్లెల్ని ఇప్పియాలంట వీళ్ళకి. అదానికి నన్ను అయితే అడుగుతా ఉంది. బాగా చూసుకుంటాను ఇప్పి చక్కగా నా చెల్లికైతే ఆవిడ పెళ్ళి అయిపోయింది. ఏమని చెప్పాలి అర్థం కాదు. ఇంకా మామిడి తోపులోకి వెళ్దాం కదమ్మా అని తోడుకోపోతాను. టైం అయింది కదమ్మా అని. టైం అయింది అని పిలిచారు. మా అన్నయ్య అయితే అన్నయ్యకి డ్యూటీకి వెళ్ళాలి, ఎందుకు టైం అవుతుంది రాకపోదాము అని పిలుస్తున్నాడు. నేను అన్న అంటాను, తను అక్కయ్య అంటాడు. కానీ మా అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. మంచాడు పాపము. వాళ్ళ ఇంటికైతే చీబిలు దిండుకుండా చెట్టు పక్కలోకి వెళ్తాను. నేను ఎందుకు అక్కడ వెళ్తాను చీబిల్లి అని అక్కడి నుంచి సెకండ్ అన్నయ్యకైతే వెళ్ళాను. ఆడైతే ఎంత చాలా బాగుంది. ఇంకా దీని కింద చాలా బాగుంది చూడండి. ఇంటి ముందరే కనిపిస్తుంది. ఒక ఇంట్లోకి అయితే వెళ్తాను చూడండి. ఇప్పుడు చాలా బాగుంది. నేనైతే అక్కడే ఉండిపోయాను. ఫస్ట్ చూడండి ఎంత బాగుందో చెట్లు. ఇలా ఉండాలండి ఉంటే. నాకైతే బోల్ ఇష్టం. అక్కడే కాలం ఉండేస్తాను, అంత బాగుందాడ తెలిసిన. మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఆ సైడ్ అయితే తమలపాకు చెట్టు. తమలపాకు ఎంత బాగా తీగ ఎంత బాగా వచ్చిందో చూడండి. నేనైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. లోపలంతా చూస్తాను ఎలా ఉంది అంటే చాలా బాగుందండి. చాలా సూపర్గా ఉంది. అక్కడక్కడ బెడ్స్ వేసారండి పనుకోడానికి. పిల్లడైతే వెనకాల దక్కున్నాడు. నేనైతే కొద్దిసేపు ఆటలాడేసాను. వాడైతే పాపం చాలా రోజుల తర్వాత అవుతాడు అని చెప్తున్నారు. చాలా ఎన్నొట్టుంటాయో వాళ్ళ ఇంట్లో తెలిసిన. ఈ చిన్న పిల్లడైతే కారు ఉంది వీనికి చిన్నది.
ఈ సైడ్ ఇది ఉంది, ఇయ్యాలంటే తర్వాత వాడైతే కార్లో ఎక్కున్నాడు. నేనైతే ఫోటో తీసాను వాళ్ళది. అయితే మేము ఊరికి వెళ్తామంటే ఉండమ్మా అంటే చెప్తా అంటే ఉంటాం మేడం. అయ్యవ్వ అయితే లోపల టీ చేస్తుంది. మేమైతే బయటకు వచ్చి కొంచెం నిలబడుకున్నాక ఆయన అయితే నాకు టైం అవుతుంది అక్కడ వెళ్దామా అంటే అదే వెళ్ళి వచ్చి